హలో గైస్, నా పేరు అభి. నేను రీసెంట్గానే యూఎస్ వచ్చాను స్ప్రింగ్కి. మన మిడిల్ క్లాస్ వాళ్ళు యూఎస్ రావడం అనేది చాలా పెద్ద విషయము. అదో పక్కన పెడితే అసలు వద్దామా వద్దా అనే డైలమాలనే వచ్చేసాను నేను యూఎస్కి. వచ్చిన తర్వాత సరే ఏముంది మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని మొత్తం ఇచ్చి పడేద్దాం అని అనుకున్నాను. వచ్చిన తర్వాత అర్థమైంది అనుకున్నంత ఈజీ కాదు మామ. అయినా ఏముంది, నిండా మునిగాక అనుకుంటే ఏం లాభం. సరే ఎలాగో మునిగాం కదా అని ఈదుదామని ట్రై చేస్తున్నా. బట్ స్టిల్ అనిపించింది నాతో పాటు ఇంకా చాలామంది మునిగారని. వెనకకు చూస్తే అర్థమైంది. అప్పుడే అంటారు కదా, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అని. అది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అర్థమవుతుంది అన్నట్టు. ఎప్పుడు ఏది వస్తుందో ఎందుకు వస్తుందో అర్థం కాదు. అండ్ ఆల్సో మనం రావడానికి ఎంత కష్టాలు పడతామో ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి త్రిబుల్ కష్టాలు పడతాం అన్నట్టు. అది ఏ విషయంలో అయినా సరే. కానీ ఎన్ని కష్టాలు పడ్డా ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ఫ్యామిలీ అని, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ డ్రీమ్స్ అని అలా సర్దుకుపోవాలిగా, అంతే అనుకుంటాం. అండ్ యూఎస్కి రావడం అనేది నాట్ అబౌట్ జస్ట్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చాలా కల్చర్ చూస్తాం. అంటే పబ్బులో పార్టీలు చూస్తాం, ఇంకా డిఫరెంట్ కల్చర్లు చూస్తాం, అన్నీ చూస్తాం. అంతేకాకుండా మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది మనకి ఇక్కడ. లైక్ ఎంత ఖర్చు పెట్టుకుంటాం, ఎంత సేవ్ చేసుకుంటాం అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో మనకి మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ తెలుస్తాయి. లైక్ పర్సనల్ గ్రోత్ అనేది ఉంటుంది. బట్ నేను ఈ ఛానల్ ఎందుకు పెడదాం అనుకుంటున్నా అంటే, ఇంతకుముందు చెప్పినట్టే వద్దామా వద్దా అనే డైలమాలో నేను వచ్చేసా. అయినా కూడా ఇప్పుడు నా జర్నీ ఎలా ఉంటుంది, నేను ఎట్లాంటి ట్రబుల్స్ ఫేస్ చేస్తా అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనది పెద్ద మహాత్మా గాంధీ ఉంటుంది. బట్ స్టిల్ నా జర్నీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మంచో చెడో అబ్రాడ్ రావడం అనేది చాలా పెద్ద డెసిషన్. అండ్ ఈ డెసిషన్ తీసుకోవడానికి అంటే ఒక 10 రీజన్స్ మనకుంటే అందులో ఒక 2 రీజన్లు అయితే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా మనం ఈ డెసిషన్ తీసుకుంటాం. అరే అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇట్లా ఏదో ఒక రకంగా మనం ఈ డెసిషన్స్ తీసుకుంటాం బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. సంతోషం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. అందుకే మన వాళ్ళందరి కోసం ఈ ఛానల్లో ఆల్మోస్ట్ రా వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాం. అంటే ఎట్లుంటుంది ప్రతిదీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ నేను రావద్దు అని చెప్పడానికి చేయట్లేదు, ఇది కంప్లీట్గా మీ డెసిషన్. కాకపోతే నువ్వు వచ్చే ముందు అయితే జర టైం తీసుకో, రిలాక్స్గా. నువ్వు వాడు పోయిండు వీడు పోయిండు నేను కూడా పోతా అని పోతే మాత్రం అస్సానయ్యగా. అయినా అంటే ఎంత చెప్పినా ఏం చేసినా అనిపిస్తుంది అక్కడ ఏదో ఉంది ఇక్కడ ఏదో లేదు, మనం ఏదో మిస్ అవుతున్నాము అని. సో అందుకే రా వ్లాగ్స్ వేద్దామని అనుకున్నాను. లైక్ డైలీ రొటీన్సే కానీ, అంటే మేము ఎక్కడికైనా వెళ్ళినవి, ట్రావెల్ చేసిన వ్లాగ్స్. ట్రావెల్ అంటే ఆ స్టేట్కి ఈ స్టేట్కి వెళ్ళాం, కానీ వాల్మార్ట్కి కాస్కోకి దగ్గరలో ఉన్నవి ఇట్లా ఈ వ్లాగ్స్ కానీ. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? వాల్మార్ట్కి కాస్కోకి దగ్గరలో ఉన్నవి ఇట్లా ఈ వ్లాగ్స్ కానీ, లేదా యూనివర్సిటీకి సంబంధించిన వ్లాగ్స్ కానీ, సంథింగ్ ఇంపార్టెంట్. అట్లని మరి మొత్తం స్టఫ్ పెట్టాలనుకోవట్లేదు. సంథింగ్ ఇంపార్టెంటే. మా ఈ వ్లాగ్స్ వల్ల ఎవరికైనా ఒక్కరికి హెల్ప్ అయినా విల్ బీ సో హ్యాపీ. అంటే మమ్మల్ని చూసి ఇట్లా ఉండొద్దు అని అనుకున్నా ఓకే, ఇట్లా ఉండాలి అని అనుకున్నా ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఒకరికి హెల్ప్ అవ్వాలి అని అనుకుంటున్నాం. అండ్ ఇప్పటివరకు ఈ వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేశారని అనుకుంటున్నా. స్టే ట్యూన్ గైస్, బాయ్, టేక్ కేర్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.